తుదిదశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగు పడిన రోజు డిసెంబర్ 9ను విజయ్ దివాస్ గా గుర్తించాలి అని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు అన్నారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా నాయకులు కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి విజయానికి సంకేతంగా పింక్ బెలూన్లు ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష వల్లే తెలంగాణ సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కొట్టాల విశ్వం, ఆర్కే శ్రీనివాస్, జయరాజ్, మాయా మల్లేశం, సోహెల్, నాయకులు కృష్ణయ్య, మోచి, కిషన్, జుబేర్ అహ్మద్, శ్రీకాంత్, సంతోష్, ఇస్మాయిల్, రామచంద్రరెడ్డి, యాదగిరి, లక్ష్మణ్ రవి తదితరులు పాల్గొన్నారు. సహకారానికి మొదలైనటువంటి రోజు ఈ దీక్షా దివస్. కేసీఆర్ గారు నవంబర్ 29న దీక్షా దివస్ ప్రారంభించి 11 రోజులు ఆహార పానీయాలు ముట్టకుండా మరి కేసీఆర్ మొక్కవోని దీక్షతో చేసినటువంటి దీక్ష ఫలితంగా డిసెంబర్ 9 నేడు విజయ్ దివస్ అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క పోరాట పటిమకు వారి అంకిత భావానికి వారి నిద్రాహారాలు మాని సాగు నోట్ల దగ్గర కాకపోయి మరి చివరి దశలో ఉన్నాడు అని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్ర సబ్బండ వర్గాలు పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం మరి ప్రకటన వచ్చినటువంటి రోజు ఈ డిసెంబర్ 9. దీన్ని ఆ రోజు సకల జనులు ఈ యొక్క ఆంధ్ర పాలకుల యొక్క కుట్రలకు, అక్రమ అరెస్టులను, కేసీఆర్ గారి నిర్బంధాన్ని అన్నింటినీ కూడా ఎదుర్కొని 11 రోజులు కేసీఆర్ గారు వెన్నంటి ఉండి మరి 9వ రోజు దాకా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 29 దాకా 11 రోజులు నిర్విరామంగా దీక్షలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేయడం ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి, పోరాటానికి తలొగ్గి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు డిసెంబర్ 9. మరి మేము అందరం కూడా ఈ సందర్భంగా ఈ 11 రోజుల్లో కూడా సోదరుడు మరి మన శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళని కోల్పోయినప్పటికీ కూడా ఒక ఆత్మ గౌరవానికి ప్రతీకరించిన రోజు, పోరాట పటిమకు నాంది పలికిన రోజుగా విజయ దివస్ ఉన్నది. సరే, తర్వాత మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విజయ్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. కేసీఆర్ గారు 11 రోజులు దీక్ష చేసి అది దీక్షా దివాస్ పేరుతో ఈరోజు 11వ రోజు దీక్ష. ఆ రోజు 11 రోజుల తర్వాత కేసీఆర్ యొక్క దీక్షకు తల ఒగ్గి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కేసీఆర్ దీక్షకు తల ఒగ్గి తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రాన్ని అనౌన్స్ చేయక తప్పలేదు. ఆ రోజు కేసీఆర్ దీక్ష రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కవులు, కళాకారులు, ఉద్యమకారులు, మేధావులు, పత్రికా రిపోర్టర్లు, యువత, ముసలి, ముత్క, రైతులు అందరూ కూడా కేసీఆర్ దీక్షతో రోడ్లపైకి వచ్చి మరి ధర్నాలు, రస్తారోకోలు చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో కేంద్రంలో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం మరి తల ఒగ్గి కేసీఆర్ దీక్షకు తల ఒగ్గి మరి రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. ఈరోజు కేసీఆర్ దీక్షతో పాటు ప్రకటించడంతో పాటు మరి టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లికి పాలాభిషేకంతో పాటు ఆర్టికల్ 3 ప్రకారం మరి చిన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి కూడా మేము ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాలతో సత్కరించినాం. ఆ రోజు ఆర్టికల్ 3ని పెట్టడం వల్లనే, కేసీఆర్ దీక్ష చేయడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కేసీఆర్ యొక్క దీక్ష, కేసీఆర్ యొక్క చరిత్ర, కేసీఆర్ యొక్క పట్టు, కేసీఆర్ యొక్క ఉద్యమం చిరస్థాయిగా నిలిచిపోతుందని కోరుకుంటూ ఈరోజు మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జై తెలంగాణ! మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.